కడప జిల్లా బద్వేల్ పట్టణంలో గురువారం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగుగంగ కాలనీలోని సాయినగర్ కాలనీలో వెలిసిన శ్రీ దత్తసాయి బాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. వేకువజాము నుంచే వందలాది మంది భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకొని సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబా ఆలయ ఆవరణలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రతి ఏటా గురు పౌర్ణమి పురస్కరించుకొని ఉచిత రక్తదాన శిబిర క్యాంపులు ఏర్పాటు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ రక్తదాన శిబిరంలో వందల మంది భక్తులు రక్తదానం చేశారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడిపోయింది. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక వసతులను కల్పించారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గుడిలో శంకరెడ్డి గారు వాళ్ళ టీం, ఈ గుడి కమిటీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టి చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరి అందుకు హాజరైన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఏదైతే బ్లడ్ డొనేషన్ చూసే బ్యాచ్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 104 సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇలాంటి భక్తిపరమైన రోజు దేవుని సమక్షంలో పెట్టి ఈ కృషి చేస్తున్న ఎంతోమంది దాతలు, ప్రాణదాతలుగా మిగులుతూ చేస్తున్న ఈ టీముకు కానీ, ఈ డాక్టర్లకు కానీ, ఈ బ్లడ్ డొనేషన్ ఎవరైతే ఇవ్వడానికి వచ్చిందో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చాలా మంచి ప్రోగ్రాం ఇది. సాయి భక్తులందరికీ సాయి ఆశీస్సులు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆవరణంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం ఎంతోమంది, దాదాపు 300 మందికి పైన భక్తులు రక్తదానం చేయడం జిల్లాలోనే ఒక రికార్డుగా భావించవచ్చు. ఎక్కువ మంది మహిళలు, సాయి భక్తులు మహిళలు ఈ క్యాంపులో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఎంతోమంది కడపలో, మరి బయట నెల్లూరు, కడప లాంటి నగరాల్లో ఎంతోమంది పేషెంట్స్ అంతా అక్కడికి పోయినప్పుడు మాకు గుడి తరపున ఫోన్ చేయడం, గుడికి రక్తం అవసరం అని చెప్పి అడిగినప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ శిబిరం నిర్వహిస్తున్నారో ఇట్లా ప్రభుత్వం కానీ, అలాగే భోగా పార్వతమ్మ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. వారికి కూడా మరోసారి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి సాయి భక్తులైతేనేమి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కమిషనర్ నరసింహారెడ్డి గారు, అలాగే డాక్టర్లు, వారి సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నమస్కారం. ప్రతి ఏటా శంకరెడ్డి సార్ గారు మన గవర్నమెంట్ సిఎస్సి బద్వేలు బ్లడ్ బ్యాంకు ప్లస్ తర్వాత భోగా పార్వతమ్మ బ్లడ్ సెంటర్ మా ఇద్దరిని సంప్రదించి ఎవ్రీ ఇయర్ మనకు ఇక్కడ రక్తదాన కార్యక్రమం చేపడుతున్నారండి. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇలా ఒకరోజే కాదు, ప్రతి సంవత్సరము ప్రతి గురు పౌర్ణమికి సారు ఇది ఆర్గనైజ్ చేస్తారు. ఈరోజు కూడా ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన కమిషనర్ సార్కి నా ధన్యవాదములు. అలానే స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి వచ్చిన ప్రతి ప్రజలకి నా ధన్యవాదములు. ఇది విజయవంతంగా జరగాలని నేను కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.